ఇవాళ మనం చూస్తున్నాము 400 పార్ ఒక స్లోగన్తో ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు అమిత్ షా గారు వీడియో ఎడిట్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. ఏమని? అమిత్ షా గారు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్ తీసేస్తారని ప్రజలకి మోసం చేస్తున్నారు. కానీ ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ ఇంకా బలం, ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. కానీ రిజర్వేషన్ తీయాలని ఎట్లి కూడా ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు. కానీ నిజమైన వీడియో ఏముండే అమిత్ షా గారిది? అమిత్ షా గారు ఏమన్నారు? భారతదేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు 4% రిజర్వేషన్ ఎవరికి ఇస్తున్నారు? ఆ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మేము ఇయ్యమని ఆ ఒక వీడియోలో అమిత్ షా గారు చెప్తున్నారు. కానీ దానికి ఎడిటింగ్ చేసి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి బుద్ధి లేని ముఖ్యమంత్రి తెలంగాణకి దొరికిండు ఇంకొకడు. ఇంతకు ముందు పాకిడి ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక ముఖ్యమంత్రి, బుద్ధి లేని ముఖ్యమంత్రి మనకు దొరికిండు. దురదృష్టం. అదే ముఖ్యమంత్రి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పెడితే ఢిల్లీ నుంచి పోలీసులు నోటీస్ పంపిస్తే ఈ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, మేము భయపడం, ఎవరికి భయపడం, మాకు బెదిరిస్తే కూడా మేము భయపడం. నీకు ఎవరు బెదిరిస్తున్నారయ్యా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు బీజేపీతో భయపడే అవసరం లేదు. నువ్వు చేసిన పాపాలకి నువ్వు భయపడాలి. నోటుకి ఓటు కేసులో నువ్వు పక్కా జైలుకి వెళ్తున్నావు, దానికి నువ్వు భయపడు. నీ కాంగ్రెస్ వాళ్ళే నీ సీటు గుంచనికి ప్లాన్ చేస్తున్నారు, దానికి నువ్వు భయపడు. ఇవాళ లేకపోతే రేపు నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది, దానికి నువ్వు ఆలోచన చేయి. నువ్వు గాని నీ ఎంబడి చాలా మంది జైలుకి వెళ్తారు. అదే విధంగా ఇదే టిఆర్ఎస్ వాళ్ళు కూడా, ఇదే ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, ఎక్స్ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఎన్నికల తర్వాత జైలుకి వెళ్తారు. దానికి ఎవరు ఆపలేరు. అందుకోసం 2 పార్టీలు జైలుకి వెళ్తుంది, 2 పార్టీ ఖతం అవుతుంది. ఇవాళ ఒక పార్టీ మీ ముందు నిలబడుతుంది, అది భారతీయ జనతా పార్టీ. అందుకోసం ప్రజల్లారా, దండం పెట్టి మెదక్ పార్లమెంట్ కి మన రఘుబాయికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మెజారిటీలో గెలిపేయాలని నేను మీ అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను.